అస్సలాము అలైకుం. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఈరోజు నాకు డాక్టర్ గారు కొన్ని టెస్టులు రాశారండి. అందుకోసం ఎర్లీ మార్నింగ్ వచ్చేసి బ్లడ్ టెస్టులు అన్నీ ఇచ్చేసి రిటర్న్ అయిపోయాము. ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చామండి. ఎందుకంటే మా మమ్మీకి కూడా చెకప్ ఉంటుండే. ఆహ్, పిల్లల్ని ఈ మధ్య మ్యాక్సిమం హాస్పిటల్ తీసుకొస్తున్నాం. ఇక్కడ స్పేషియస్‌గా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటారు. స్టాఫ్ కూడా మ్యాక్సిమం కసరించుకోరండి. ఇంకా డీమార్టు, ఇంకా ఈ హాస్పిటల్, విశాల్ మార్ట్ తప్ప మేము వెళ్ళే ప్లేసెస్ ఏముంటాయండి నూజివీడులో. అందుకోసం ఆ తర్వాత మేము పిజ్జా సెంటర్‌కి వెళ్ళాము. పిజ్జా సెంటర్‌కెళ్ళి ఫస్ట్ పిజ్జా ఆర్డర్ పెట్టాము. అది రావడానికి టైం ఉంటదని చెప్పారు. అందుకోసం మేము కాస్త వెయిట్ చేసాము. ఈలోపు మేము కొన్ని స్టార్టర్స్ పెట్టామండి. పిల్లలకి కూడా ఆకలేస్తా ఉంటది. ఇంకా మేము కూడా తిన్నట్టు ఉంటదని చెప్పేసి. మా మమ్మీకైతే హెల్త్ బాగలేదు. మ్యాక్సిమం డాక్టర్ గారు ఎప్పటి నుండో చెప్తున్నారండి. ప్రోటీన్సే తీసుకోవాలి. మా మమ్మీ ప్రోటీన్ రిచ్ ఫుడ్డే తీసుకోవాలని చెప్పేసి. అందుకోసం ఇంకా ఏమైతదో తెలీదు. మ్యాక్సిమం నేను ప్రోటీన్ రిచ్ ఫుడ్డే తీసుకోమని చెప్తా ఉంటాను మా మమ్మీకి. ఇక్కడైతే బావుంటదండి. పిజ్జా, బర్గర్స్ అన్నీ కూడా బావుంటాయి ఇక్కడ. వీళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళండి. మేము మ్యాక్సిమం ఇక్కడ నుండి తెప్పించుకుంటాం. ఇక్కడికే వస్తామనమాట. టేస్ట్ అయితే బావుంటది. ఆఫ్టర్‌నూన్ మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత మా మమ్మీ తినమంటే నేను వద్దని చెప్పేసాను లంచ్ చేయలేనని. ఎందుకంటే మా మమ్మీ హాస్పిటల్‌కి వచ్చే ముందే పప్పు ఇంకా చికెన్ రెడీ చేసి పెట్టి వచ్చారు. ఇంకా క్లాత్స్ అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టాను. ఇవి తర్వాత ఏ స్టేజ్‌లో ఉంటాయో నాకైతే తెలీదండి. ప్రస్తుతానికైతే ఈ రకంగా సెట్ చేశాము. ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని మేము విజయవాడకైతే వెళ్ళామండి. ఇంకా ఇంటికెళ్ళే దారిలో నేను తీసిన వీడియో అండి. ఆటో వాళ్ళ భయ్యా అయితే ఎంత స్పీడ్‌గా డ్రైవ్ చేశారంటే, అరగంటలో వచ్చి ఇంటికి 10 నిమిషాల్లో తీసుకొచ్చారు. జాగ్రత్తగానే వచ్చాము. కాకపోతే ఎప్పటికైనా సరే ఇలాంటి ప్రయాణాలు ప్రమాదకరమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి అంత అంటే ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చాలా సఫర్ అయ్యేవాళ్ళు. వస్తా మేము మటన్ తెచ్చుకున్నాము. మా మమ్మీ మటన్ మంచిగా కడిగి కొంచెం పసుపు, ఉప్పు వేసి మంచిగా ఉడికించి పెట్టారనమాట. నేను వచ్చిన తర్వాత కుక్ చేశాను. ఈ రకంగా కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి, ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలనేవి సగం కన్నా ఎక్కువ ఫ్రై అయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కావాలనుకుంటే మీరు కొంచెం ఇంకా 1, 2 ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం స్టాక్‌గా ఉంచుకోవాలి ఒక రోజుకి, ఒక పూటకి అనుకుంటే మటను, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాయిల్ చేయకూడదండి. ఎందుకంటే అది త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయంట మరి. నేను మ్యాక్సిమం అదే విన్నాను. అందుకోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చాలా పల్చగా, వీలైనంత పల్చగా చిన్నగా కట్ చేసుకోండి టొమాటోస్ని. పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, టొమాటోస్ వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి టొమాటోస్ మెత్తగా అయ్యేంత వరకు. సడన్గా మేము వచ్చిన పర్పస్ ఏంటి అంటే, మా మమ్మీ వచ్చిన పర్పస్ ఏంటి అంటే, అయాన్ కోసం మా పెద్ద ఆడపడుచు బెంగ పెట్టేసుకున్నారు. మా పెద్ద ఆడపడుచు కోసం మాత్రమే మా మమ్మీ స్పెషల్‌గా అయాన్ని తీసుకొని వచ్చారు. ఎందుకంటే ప్రతిసారి మేము వస్తున్న ప్రతిసారి పాప ఏడుస్తుందని పాపని తెచ్చేసుకుంటున్నాము. ఎప్పటి నుండో చెప్తున్నారు అయాన్ని కూడా తీసుకెళ్తా ఉండండి, వాళ్ళు బెంగ పెట్టేసుకుంటారు ఆడపడుచు వాళ్ళు అని. పాప ఏడుస్తుందని పాపనే తెచ్చేస్తా ఉన్నామండి. అందుకని ఈసారి మాత్రం మా మమ్మీయే వచ్చారు. అదే పర్పస్ అనమాట. ఈ రకంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకోవాలండి. కారం మరీ ఎక్కువ తక్కువ కాకుండా సరిపడా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కారం పచ్చి వాసన పోయేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. ఇప్పుడు మనం దీంట్లోకి అంటే ఇదంతా కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం మటన్ వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, మటన్ మనం అడ్వాన్స్డ్‌గా కుక్ చేసి ఉంచితే కనుక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరు. మేము ఆనియన్స్ కూడా వేయలేదు, ఎందుకంటే ఈ ప్రాసెస్ వేరు కాబట్టి. మటన్ ఫ్యాట్‌తో సహా వేసేసాము ఫస్టు. ఎందుకంటే ఫ్యాట్‌లో నుండి అంటే మటన్ ఫ్యాట్‌లో నుండి కొంచెం ఆయిల్ లాగా రిలీజ్ అవుతది కదా! అది కర్రీకి టేస్ట్ వస్తదనమాట. ఏంటి మటన్ ఫ్యాట్ హెల్తీ కాదు కదా అని చెప్తే, మనం దాల్చాలోకి, పప్పు చారులలోకి, దాంట్లోకి దీంట్లోకి వేస్తూ ఉంటాం కదండీ! మరి అది హెల్తీయేనా? కాదు కదండీ! నేను తర్వాతే తీసేసాను మటన్ ఫ్యాటు. కాసేపు కుక్ చేసి తర్వాతే తీసేసాననమాట. ధనియాల పొడి వేసాను, కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను.
మీరు ధనియాల పొడి ఏ స్టేజ్‌లోనే వేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో ఇంకా టొమాటోస్ కుక్ చేసేటప్పుడైనా వేయొచ్చు. ఇప్పుడు కూడా వేయొచ్చు. మీ దగ్గర ఉంటే కనుక లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోండి. మంచిగా ఉంటది. టేస్ట్ వైస్‌గా, లుక్ వైస్‌గా కూడా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒకవేళ మటన్ హార్డ్‌గా ఉంటే గనుక వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువ ఏస్తే గనుక మటన్ మీరు కుక్ చేస్తారు కదా! ఆ టైంలో కొంచెం మెత్తగా అయితది. ఒకవేళ లేదనుకోండి, మీకు సరిపడా వాటర్ ఏసుకొని దాదాపుగా కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు కుక్ చేయాలండి. ఎందుకంటే మనం దీంట్లో ఏమీ వేయలేదు కాబట్టి ఎక్స్‌ట్రా థింగ్స్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఓన్లీ టొమాటోసే కాబట్టి కర్రీ పల్చగుంటది. అందుకని ఈ కర్రీని మనం దగ్గరికి కుక్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం రైస్‌లో వేస్తే గనక మొత్తం వాటర్‌లా ఫు అంటే ఫ్లో అవుతా ఉంటది రైస్‌లో. అలా బాగోదు. అందుకని వీలైనంత వరకు దగ్గరగా కుక్ చేసుకోవాలనమాట. కలుపుకొని తినే రకంగా వచ్చేటట్టు కుక్ చేసుకోవాలి. ఇంకా మేము వచ్చి రాంగానే ఆయానికి ఇచ్చి పంపించేసామండి వాళ్ళ అత్తయ్య దగ్గరికి. వాళ్ళ అత్తయ్య దగ్గరికెళ్ళి ఇంకా బాగా ఆడాడండి. చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాడు కదా! వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. మా వారు తీసుకెళ్ళేవాళ్ళు. మా మేనల్లుడు, మేనకోడలు వచ్చి తీసుకెళ్తుండేవాళ్ళు. అక్కడ వాళ్ళు బాగా ఆడిస్తారు, బాగా చూసుకుంటారు కాబట్టే బాబు ఇప్పటికి కూడా వాళ్ళని మర్చిపోలేదు. గుర్తుపెట్టుకున్నాడు. ఇంకా అక్కడే ఉన్నాడనమాట. అందుకోసం సర్లే అని చెప్పేసి మేము వచ్చిందే మా ఆడపడుచు కోసం కాబట్టి వదిలేసాను నేను. వాళ్ళు బాగా చూసుకుంటారండి. ఇంకా ఈ రకంగా అయితే కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. వెరైటీగా అనిపిస్తుందేమో కాకపోతే బాగుంటుంది. ఇంకా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి కర్రీలో నుండి. అప్పటిదాకా మనం కుక్ చేసుకోవాలి. ప్రతి కర్రీకి చెప్పే ప్రాసెస్. కాకపోతే టొమాటోస్, ఆనియన్స్ ప్రతీది కూడా చాలా కేర్ఫుల్గా అయితే మనం కుక్ చేయాలి. అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది. కోమ్స్ అన్నీ కడిగి పక్కన పెట్టాను. నేను మా మమ్మీ ఏం చేసామంటే హాస్పిటల్ అంటున్నాను, లేస్తే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ అంటున్నాను. డీమార్ట్కి వెళ్ళామండి. బెడ్షీట్ ఇంకా ఇవి కొన్ని చిన్న చిన్న వస్తువులు తీసుకున్నాము. మా మమ్మీ న్యూజిబీడ్లో అవసరమయ్యే వస్తువులు కొన్ని తీసుకున్నారు. నాకు కూడా కొన్ని ఇచ్చారండి. టవల్ తీసుకున్నారు. ఇది ఉంది కదా! దీన్ని ఏమంటారండి తెలుగులో? మా పాప డీమార్ట్ మొత్తం ఊదుతానే ఉంది. సౌండ్స్ వస్తానే ఉన్నాయి. తిడతారేమో అనుకున్నా నేను. ఈ కప్సు ఇవన్నీ కూడా మా మమ్మీ న్యూజిబీడ్లోకి తీసుకున్నారు. ఈ బాక్సెస్ అయితే మెడిసిన్స్ పెట్టుకోవడానికి తీసుకున్నారనమాట. ఈ ఇవి నేనే తీసుకున్నాను. మా మమ్మీ ఇప్పించారు. ఎందుకంటే చిన్న చిన్న స్పైసెస్ అవన్నీ వేయడం కోసం. నాకు కూడా ఇంట్లో కొన్ని ఇప్పించారులెండి అవసరమైనవి. ఎలాగో వెళ్ళాం కదా అందుకోసం. ఈ చనాస్ అయితే చిన్న పిల్లలు కూడా తింటే హెల్తీనే. కాకపోతే పిల్లలు తింటారో లేదో తెలీదు. ఎందుకంటే హెల్తీ ఫుడ్‌లో చాలా తక్కువ తింటున్నారు కదా! ఎందుకంటే స్టమక్ ఫుల్‌గా అనిపిస్తది చనాస్ తింటే. ఈ బాటిల్ అయితే మా మమ్మీ మా బాబు కోసం తీసుకున్నారు. ఎందుకంటే ఒక బాటిల్ కోసం ఈ మధ్య ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఈ రకంగా మాకు కావాల్సినవన్నీ కూడా తీసుకొని డీమార్ట్ నుండి మేము రిటర్న్ అయ్యామండి. మేము మెయిన్ వెళ్ళిన పర్పస్ ఒకటి, మేము అక్కడికి వెళ్ళిన షాపింగ్ ఇంకోటి. జస్ట్ టీ కప్స్ కోసం అయితే వెళ్ళాము. ఆ తర్వాత మిగతావన్నీ కూడా తెచ్చుకున్నాము. ఈ టొమాటో సూప్ తెచ్చుకున్నాము. ఇంకా రస్మలై తెచ్చాము. మా మమ్మీకి రస్మలై ఐస్ క్రీమ్ అన్నా కూడా, ఇంకా రాజ్‌భోగ్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ చాలా ఇష్టం. అందుకని రస్మలై దొరికితే తీసుకొచ్చుకున్నాము. యాక్చువల్‌గా ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకుని రస్మలై తీసుకున్నాం. ఓకే. టేస్ట్ బాగుంది. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని, ఇంకా మా మమ్మీకైతే హెల్త్ కొంచెం అప్సెట్ ఉంటుండే. మా మమ్మీ వచ్చినప్పటి నుండి కూడా ఏం తినలేదంటే మీరు నమ్ముతారా? కాకపోతే తినలేదండి. అందుకోసం నేను టొమాటో సూప్ ప్రిపేర్ చేశాను. ఈ రకంగా మనం 2, 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని, వాటర్‌లో మనం ఇది ఉంది కదా! సూప్ మిక్చర్ ఉంది కదా! అది వేసి కన్సిస్టెన్స్‌గా అది కాన్స్టెంట్‌గా కలుపుతానే ఉండాలి. మనం కలుపుతానే ఉండాలనమాట. ఎందుకంటే సూప్ అనేది బాటమ్ నుండి అడుగంటుకుంటా ఉంటది. అందుకోసం కలుపుతానే ఉండాలి. ఒక 2, 3 మినిట్స్‌లో ఈ సూప్ రెడీ అయిపోయింది. మనం బయట రెస్టారెంట్స్‌లో తినే సూప్ ఎంత టేస్టీగా ఉంటదో అంత బావుందండి. నిజంగా వర్త్ ఇది. తినొచ్చు, ట్రై చేయొచ్చు. 2, 3 కప్స్ అయితే వస్తది ఖచ్చితంగా. సూప్ ఇంట్లో హెల్త్ మంచిగా లేకపోయినా, ఎప్పుడైనా తినాలనిపించినా, ఆకలిగా అనిపించినా కూడా మనం ఈ రకంగా అయితే సూప్ ప్రిపేర్ చేసుకొని
తాగొచ్చు. నేనైతే కొంచెం అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం అంటే కొంచెం లైట్‌గా పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. ఎందుకంటే ఆహ్, మా టేస్ట్‌లు కొంచెం డిఫరెంట్ కదా! మరీ చప్పగా అనిపిస్తా ఉంటుండే. అందుకోసం కొంచెం యాడ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. నిజంగా వర్త్ అంటే వర్త్ అండి. ఇది రెడీమేడ్‌గా దొరుకుతాయి కదా! నార్ సూప్ ఇది. వేరే సూప్స్ కూడా ఉన్నాయి. మీరు ట్రై చేయొచ్చు. నేను మంచిగుండదేమో అనుకున్నాను. కాకపోతే ఓకే. మా వారైతే ఆ టైంలో లేరు. మేమే తాగామనమాట. ఇంకా వేడి వేడి మీద అయితేనే ఎక్కువ బావుంది. చల్లారిన తర్వాత కన్నా కూడా. ఈరోజు మా మమ్మీ శారీ చూడండి ఎంత బావుందో. బోర్డర్ అయితే ఈ రకంగా వచ్చింది. నేను స్పెషల్‌గా ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ శారీ నేను విఘ్నేశ్వర సిల్క్స్‌లో ఒకప్పుడు ఆర్డర్ పెట్టానండి. హైదరాబాద్ నుండి తెప్పించాను ఈ శారీ. మా మమ్మీకి నచ్చలేదు. ఎప్పుడు ఈ శారీ వేసుకున్నా కూడా నేను సిక్ అయిపోతున్నా అన్నారు. నేనన్నాను, "నువ్వు ఆల్రెడీ సిక్ అయ్యి వచ్చిన తర్వాతనే నువ్వు ఈ శారీ కట్టుకుంటావు" అని చెప్పేసి. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికెళ్ళాము. ఈ రిమోట్ కార్ తీసుకున్నారు అయాన్ కోసం మా ఆడపడుచు అన్నయ్య వాళ్ళు. ఆహ్, బావుంది కదండీ! నాకు నా చిన్నతనం గుర్తొచ్చేసింది. ఇలాంటివి 3, 4 కార్స్ ఉండేవి నా దగ్గర డిఫరెంట్ టైప్స్‌లో, డిఫరెంట్ మోడల్స్‌లో. ఇలాగే ఉండేవన్నమాట. కొంచెం మోడల్ డిఫరెంట్. ఇంకా అక్వేరియంలో కొత్త చేపలొచ్చేసాయి. ఇంకా బాగున్నాయి కదండీ! ఈసారైతే నేను కొత్తగా చూసిందేంటంటే, ఈ బీన్స్‌లా ఉన్నాయి కదా! ఇవన్నీ కొత్తగా సెట్ చేశారు మా ఆడపడుచు. చాలా డెకరేట్ చేస్తారండి. చాలా మంచిగా పెట్టుకుంటారు. చాలా మెయింటైన్ కూడా చేస్తారు ఇంటిని. అది నాకు చాలా మంచిగా అనిపిస్తది. మా పిల్లలైతే ఆడుతా ఉన్నారు. మా మేనకోడలు ఆడిస్తా ఉన్నారు. మా పాప కూడా ఈసారి కొంచెం ఉందండి వాళ్ళ దగ్గర. ఆడుకుంటా ఉండింది. ఇంకా ఆడటం ఉంటే వాళ్ళకి టైమ్ పాస్ అయితే ఏ పిల్లలైనా హ్యాపీగా ఉంటారు కదా! మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా బాబునైతే ఇంకా అక్కడే వదిలేసి వచ్చాము. వాడు అక్కడే ఉండడానికి కొంచెం ప్రయారిటీ ఇచ్చాడనమాట. ఈ రోజుకి ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.